సంక్రాంతి పండుగకి నగర ప్రజలు సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి ఏపీకి వాహనాలు క్యూ కట్టాయి. ప్రధానంగా నిన్నటి నుంచి వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. పంతంగి టోల్ ప్లాజా దగ్గర అయితే వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా జేబీఎస్, ఎంజీబీఎస్ తో పాటు ఉప్పల్లో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. ఎల్బీ నగర్లోనూ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు ప్రయాణికులతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇక విశాఖ వెళ్లే వాహనాలను విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా దారి మళ్లించినట్లు తెలుస్తోంది. దీంతో కీసర టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. టైం టైం పట్టణం పల్లెబాట పట్టింది. సంక్రాంతి పండుగకు నగరాల నుంచి స్వస్థలాలకు వెళ్తున్నారు జనాలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఉప్పల్ నుంచి అందిస్తారు. రాజు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పట్టణ వాసులందరూ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఊర్లకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ బస్టాండ్లన్నీ ఫుల్ గా ఉన్నాయి. సో ప్రయాణికుల రద్దీతో మొత్తం కిటకిటలాడుతున్నాయి ఆ ప్రాంతాలు. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సుమా, ప్రస్తుతం మనం ఉప్పల్ క్రాస్ రోడ్ వద్ద ఉన్నాము. ఇక్కడ సంక్రాంతి పండుగకు ఇక్కడ సిటీ జనం పల్లెబాట పట్టారు. గత 2 రోజులుగా కూడా చూస్తూ ఉన్నాము. 2 రోజుల నుంచి కూడా ఇక్కడ బస్సులు అయితే అన్ని కూడా కిరికిరిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ గత 2 రోజులుగా కూడా ప్రత్యేకంగా ఇక్కడ బస్సులు అయితే ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్గా ఉన్న బస్సులకు తోడు అదనంగా కూడా ఇక్కడ సర్వీసులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. జనాలకు ఎట్లాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కూడా ఈ యొక్క ముందస్తు చర్యల్లో భాగంగా ఈ యొక్క ప్రత్యేక బస్సులను సంక్రాంతి కోసమే ఏర్పాటు చేయడం జరిగింది. ఉప్పల్ క్రాస్ రోడ్ వద్ద నుంచి ఇక్కడ వరంగల్, అదేవిధంగా ములుగు, జనగామ, హన్మకొండ, అదేవిధంగా ఇటు సూర్యాపేట వైపు వెళ్ళే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ బస్సులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇక్కడైతే ప్రత్యేకంగా ఇక్కడ టెంట్లు కూడా వేసి సో వారికి ఇక్కడ వెయిటింగ్ కోసం అయితే ఇక్కడ ఉండేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. చాలా బస్సుల్లో ఇప్పటికీ రిజర్వేషన్లు సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. చాలామంది ముందస్తుగానే రిజర్వేషన్లు చేసుకున్నారని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ తెలంగాణలో ప్రత్యేకంగా ఆర్టీసీ 6432 ప్రత్యేక సర్వీసుల్ని ఇక్కడ ఆర్టీసీ అధికారులు నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు, ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఆ బస్సు ప్రయాణం అదేవిధంగా కంటిన్యూ అవుతుంది. ఈ స్పెషల్ బస్సుల్లో కూడా ఈ యొక్క స్కీమ్ అని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే సొంత ఊర్లకు వెళ్లేందుకు అయితే ప్రయాణికులు గత 2 రోజులుగా కూడా ఇప్పటికే ఊర్లకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. బస్సులన్నీ కూడా కిరికిరిసిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు రాత్రి వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు. ఆర్టీసీ అధికారులకు తోడుగా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోకుండా ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా హోమ్ గార్డులు వాళ్ళందరూ కూడా ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను కూడా ఇక్కడ ఉప్పల్ క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఉప్పల్ క్రాస్ రోడ్ వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు బస్సులకు సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులకు అందిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణికులకు తమ గమ్య స్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏవైతే నిన్న గత 2 రోజులుగా ఉన్నటువంటి రష్ ఈ రోజు చూస్తే కాస్త తగ్గుముఖం పట్టిందనే చెప్పవచ్చు. ఎందుకంటే రేపు పండగ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇప్పటికే చాలామంది నగరవాసులు తమ గ్రామాలకు వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు బస్సులు అదేవిధంగా ఉప్పల్ క్రాస్ రోడ్ వద్ద కూడా ఇంకా కూడా స్పెషల్ బస్సులు ఏవైతే ఉన్నాయో సో అవి ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి.
ఈరోజు రాత్రి వరకు కూడా ఈ యొక్క అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క స్పెషల్ బస్సులు ఈ విధంగానే కంటిన్యూ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక రద్దీ ప్రయాణికుల రద్దీ తగ్గేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ స్పెషల్ బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా ఇక్కడ కౌంటర్ను కూడా ఎవరికి కూడా ప్రయాణికుల ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అనౌన్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా బుకింగ్స్ కావచ్చు, టికెట్లు కొనుక్కోవడం కావచ్చు, ఇవన్నీ కూడా కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేసి ప్రయాణికులకైతే ఆ సర్వీసులు అందిస్తున్నామని చెప్పిన ఆ పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉప్పల్ క్రాస్ రోడ్ మధ్య ఇక్కడ నిన్న మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దాదాపు 2 కిలోమీటర్ల మీద ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇప్పటికే ఇక్కడ సిటీ బస్సులను కూడా, ఎందుకంటే ఇక్కడ గ్రామాలకు వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా సిటీ బస్సులను కూడా తగ్గించి స్పెషల్ బస్సులుగా వేసి ఇక్కడ ప్రయాణికులని గమ్యస్థానానికి ఆర్టీసీ అధికారులు అయితే చేరుస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఉప్పల్ క్రాస్ రోడ్ వద్ద ఇంకా కూడా ఏదైతే రష్ ఉందో ఆ రష్ కూడా ఇంకా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు కాస్త రద్దీ అనేది కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ కూడా ప్రయాణికులు ఈ బస్సుల్లో ఎక్కి తమ సొంత ఊర్లకు వెళుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంక్రాంతి పండుగను సొంత ఊర్లోకి వెళ్ళి ఆ గ్రామస్తుల మధ్యనే, అదేవిధంగా తమ బంధుమిత్రుల మధ్యలో పండగ చేసుకుంటేనే తమకు ఆ పండగ చేసుకున్నట్టుగా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఆర్టీసీ అధికారులు చేసిన ముందస్తు చర్యలు ఏవైతే 6432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందో, సో ఆ ప్రత్యేక బస్సుల వల్ల చాలా వరకు కూడా ఉపయోగంగా ఉంది అని చెప్పి ఇటు ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే నిన్న మనం చూసుకున్నట్టయితే కొద్దిమంది ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఆ బస్సులు సరిపోని పరిస్థితి ఉంది. ఆ బస్సులపై చాలామంది కూడా ఇక్కడ నిలబడుతూ కూడా వెళ్ళిన సిచ్యువేషన్ చూసాము. సో ఈరోజు కాస్త రద్దీ తగ్గుముఖం పట్టడంతో గమ్యస్థానాలకైతే నగరవాసులు వెళుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ రాజు.